కలియుగంలో నామజపము భగవంతుడను సులువుగా పట్టుకొనుటకు మార్గము. కలియుగంలో యజ్ఞ యాగాదులు చేయుట నిర్వహించుట కష్టము. పూజ విధి విధానంలో తెలుసుకొని ఆచరించుట అందరికీ సులభం కాకపోవచ్చు. విధి విధానపూర్వకంగా చేయలేకపోవటం వలన కర్తకు అంటే చేసేవారికి దోషం కలగవచ్చు. అందువలన భగవంతుడు నామ జపమును భగవంతుని చేరుటకు ఒక మార్గంగా చెప్పారు పెద్దలు. ఇందులో ఎటువంటి విధి విధానము లేదు. పిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, రోగులు కూడా చేయవచ్చు. అన్ని పరిస్థితుల్లోనూ అన్ని సమయాలలోనూ చేయవచ్చు. నడుస్తూ, తింటూ, పనులు చేసుకుంటూ కూడా నామజపము చేయవచ్చు. నామజపము 3 రకాలుగా చేయవచ్చును. ఒకటి మనసుతో. ఎలా అంటే స్వరం పైకి వినపడకుండా లోపల మనసులోనే ధ్యానించుకొనుట. 2 వాక్కుతో అంటే మాటతోటి నామము నోటితో పైకి వినపడేలాగా స్మరణ చేయుట. 3 కీర్తనము. గట్టిగా భగవంతుణ్ణి అనేక విధములైన కృతులు అంటే రాగాలతోటి భజనలతోటి కీర్తించుట. భగవన్నామము భక్తితో జపించు వారికి భగవంతుని అనుగ్రహం కలుగును. దుష్ట శక్తుల నుండి విముక్తి లభించును. ఏకాగ్రతతో అనన్య భక్తితో నామజపము చేసిన వారికి భగవద్ దర్శనము కలుగును. ఆవాసన కాలమున ఆర్తితో నామస్మరణ చేయువారికి ఈ జన్మమునందలి పాపములు నశించును. పాపులకు నామస్మరణ రుచించదు, కానీ శ్రద్ధ భక్తితో జపము చేసిన వారికి పాపము క్రమముగా నశించి నామజపమునందు అభిరుచి కలుగును. నామజపము చేయు సాధకుడు భగవంతుడు తన ఎదుటే ఉన్నాడనే భావనతో చేయవలెను. క్రమముగా అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అనుభావము మనసున నెలకొల్పుకొనవలెను. అందరూ ఈ విధంగా ఆలోచించుట వలన సమాజంలో శాంతి నెలకొంటుంది. భగవంతుని నామము భక్తి శ్రద్ధలతోనే కాక హేళనగా పరిహాసముగా యాదోచ్చరకంగా పలికినను ఫలమును పొందెదరు. అజామిలుని కథ అందరికీ తెలిసినదే కదా. భక్తులు అందరూ ఏ విధమైన ప్రయాస లేకుండా వారి వారి ఇష్టదైవములను నామజపము చేసుకొనవచ్చును. వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి స్మరించుకోవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, శ్రీ మాత్రే నమః, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇలా మనకు నచ్చిన మనం మెచ్చిన భగవంతుడిని నామస్మరణ చేసుకుంటూ ఆ తండ్రి పాదాల చెంత ఆనందంగా చేరుకోవచ్చును. ఓం నమ శివాయ. శివే తండ్రి అందరినీ చల్లగా చూడయ్యా. ఓం నమ శివాయ.